కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? భూ సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. తోబుట్టువులతో మంచి చర్చలు చేస్తారు. మిత్రులు, వృత్తిపరమైన విషయాల్లో సిబ్బంది సహకారం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లో చాలా స్పష్టమైన నిర్ణయాలు, ఆలోచనలు, విశ్లేషాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మీ మీద మీకు నమ్మకం అనేది అధికంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలమైన మార్పులు, చిన్నపాటి ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా కూడా మీరు చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుని స్థిర నిర్ణయాలతో మీకుగా మీరు కట్టుబడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? ముఖ్య అంశాలలో వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన మార్పులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. వ్యక్తుల సహకారాన్ని తీసుకుంటారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాల రీత్యా ఖర్చులకు అవకాశం ఉంది. అదేవిధంగా నూతన ప్రయత్నాలతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులతో సంప్రదించుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో అభివృద్ధి కొరకు, వృత్తిలో మార్పుల కొరకు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలకు కూడా అవకాశం ఉండే సమయంగా ఉన్నప్పటికీ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆత్మీయుల్ని సంప్రదించాలి. అనుకున్న ఫలితాలు సాధించడంలో, ముందుకు వెళ్ళడంలో పెద్దల ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు మీద దృష్టి కేటాయిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దలతో ఘర్షణ లేకుండా పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా స్నేహితులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో ఎదురయ్యే ఆటంకాలని కూడా మీరు చక్కగా ఆలోచించి దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. ఆర్థిక విషయాలు, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, పెద్దల ఆశీస్సులు, ఆధ్యాత్మిక నిర్ణయాలు, ప్రవచనాలు, దేవాలయ సందర్శనలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే ప్రయాణ సమయాల్లో కావచ్చు, వ్యక్తులతో ఘర్షణలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారు.